బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మండలి చైర్మన్ మోషన్ రాజ్కు అందజేశారు. మండలిలో వైసీపీ బలం క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వారిలో పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ ఉన్నారు. తాజాగా మర్రి రాజశేఖర్ రాజీనామాతో ఈ సంఖ్య 5కు పెరిగింది. వీరంతా కలిసి తమ రాజీనామాలను ఆమోదించాలని కోరుతున్నారు. మరి రాజశేఖర్ రాజీనామాకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ అందుబాటులో ఉన్నారు. సాయి శంకర్, కారణాలు ఏమై ఉండొచ్చు ఆయన రాజీనామాకి సంబంధించి? ప్రధానంగా కూడా మర్రి రాజశేఖర్ గత కొద్ది కాలంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పైన తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. దానికి కారణం చిలకలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా విడుదల రజనీని మరోసారి అధిష్టానం నియమించడంతో అక్కడ పార్టీకి సంబంధించి పార్టీనే నమ్ముకొని ఉన్నటువంటి ఆయన కాకుండా మళ్ళీ విడుదల రజనీకి అవకాశం ఇవ్వటం పైన అయితే తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఎవరు చిలకలూరుపేటలో పార్టీని పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో తాను పార్టీని తానే మేదేసుకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో తనకి అవకాశం ఇవ్వకుండా పార్టీని అక్కడి నుంచి కాకుండా గుంటూరు వెళ్ళి గుంటూరులో పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ చిలకలూరుపేట వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వటం ఏంటంటూ కూడా చాలా వరకు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కూడా అనేక సార్లు మర్రి రాజశేఖర్ చెప్పినట్టు తెలుస్తుంది. దీంతోనే ఇంకా పార్టీ కూడా ఇన్ఛార్జిగా విడుదల రజనీని నియమించడం, తర్వాత మర్రి రాజశేఖర్కి సంబంధించి ఎలాంటి హామీలు ఇవ్వకపోవడం, ఆయనతో మాట్లాడేటటువంటి ప్రయత్నం అధిష్టానం చేయకపోవడం, ఇదంతా కూడా ఆయన ఒక రాజీనామాకి కారణంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మాత్రం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ మండలి చైర్మన్ కలిసి ఆయన రాజీనామా లేఖను కూడా ఇవ్వడం జరిగింది. అయితే పార్టీకి సంబంధించి రాజీనామా పైన మాత్రం సాయంత్రం చిలకలూరుపేట నియోజకవర్గంలో ఆయన పార్టీ కార్యకర్తలందరి ఆధ్వర్యంలో రాజీనామా చేస్తాననే విధంగా కూడా చెప్తున్నారు. అయితే ఎటువైపు ఆయన ప్రయాణం ఉండబోతుంది అనేది కూడా అక్కడే ప్రకటించేటటువంటి అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే టీడీపీ వైపే ఎక్కువగా అడుగులు వేసేటటువంటి పరిస్థితులు ఉన్నట్లు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 2-3 సార్లు కూడా ఆయన చంద్రబాబు సమక్షంలోనే పార్టీలో చేరేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా ప్రచారం జరిగినప్పటికీ అవన్నీ కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు మాత్రం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. పార్టీ ఆయన పొలిటికల్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కార్యకర్తలతో తనకు సంబంధించినటువంటి నేతలతో మాట్లాడిన తర్వాత క్లియర్గా ప్రకటన చేస్తాననే విధంగా కూడా మర్రి రాజశేఖర్ అయితే ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మర్రి రాజశేఖర్ వైసీపీని వేడటం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి గట్టి దెబ్బే అనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా వైసీపీతో వెళ్తున్నటువంటి పరిస్థితి లేనప్పటికీ ఆయన ఇప్పటి వరకు పార్టీలో కొనసాగినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి మరి ఆయన వేయటం అనేది పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితులు అనే విధంగా చెప్పచ్చు. రైట్ సాయి, మనం చూస్తే ఇప్పటికే మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించి ఆయన రాజీనామా చేసిన తర్వాత డైరెక్ట్ టీడీపీలోకే వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పి ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో మరి వైసీపీ నేతలు ఆయన్ని బుజ్జగించే క్రమం ఎక్కడా కనిపించట్లేదు అనుకోవచ్చా? అంటే గత కొద్ది రోజులుగా ఆయన పార్టీకి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మండలికి వచ్చినా కూడా వైఎస్ఆర్ ఎల్పీ పార్టీ ఏదైతే లెజిస్లేటివ్ ఉందో అక్కడ ఎవరితో మాట్లాడటం కానీ వాళ్ళతో ఉండటం కానీ చేయట్లేదు. సభకు రావటం, మండలిలో హాజరవటం, ఆయన ఒంటరిగా మాత్రమే కూర్చోవటం, వెళ్ళిపోవటం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా పార్టీకి సంబంధించి పార్టీ కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా ఆయన హాజరైనటువంటి పరిస్థితి ఈ 6 నెలల కాలంలో ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పచ్చు. కానీ విడుదల రజనీకి ముందు మాత్రం ఆయన పార్టీ కార్యకర్తలతో మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నారు. నేతలందరితో కూడా మాట్లాడుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సడన్గా విడుదల రజనీని చిలకలూరుపేట ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ నియమించడంతో అప్పటి నుంచి సైలెంట్ అయిపోయినటువంటి రాజశేఖర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆయన్ని ఎవరూ కూడా బుజ్జగించడం కానీ పార్టీకి సంబంధించి రానున్న రోజుల్లో ఆయనకి ఒక హామీ ఇవ్వడం కానీ ఎక్కడ జరిగినటువంటి పరిస్థితి లేదు అనే విధంగా మాత్రం మర్రి రాజశేఖర్ ఒక వర్గం అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతోనే చాలా రోజులకు అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ పదవిలో ఆయన వైసీపీతోనే కొనసాగుతున్నారు. అనేక మంది వెళ్ళిపోయినా కూడా ఆయన ఇంకా పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఎలాంటి హామీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అధిష్టానం నుంచి కానీ కనీసం జిల్లా స్థాయి నేతలు ఎవరు కూడా ఆయనతో మాట్లాడటం కానీ జరిగినటువంటి పరిస్థితి లేదనే విధంగా తెలుస్తుంది. దీంతోనే ఆయన పార్టీ పైన తీవ్ర అసంతృప్తితో ఉండటం, పార్టీని వీడాలనే విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే టీడీపీ వైపు
వైపు అడుగులు వేస్తారనే విధంగా గత కొద్ది రోజులుగా ప్రచారం జరిగినా ఎక్కడా దానికి సంబంధించి అడుగులు వేసిన పరిస్థితి లేదు. కంపల్సరీగా ఈరోజు మాత్రం పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ని అయితే వివరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆయన ఈ కొద్ది రోజుల్లో అంటే ఈరోజు దానికి సంబంధించి చర్చ జరిగిన తర్వాత కొద్ది రోజుల్లో కంపల్సరీగా టీడీపీ వైపు అయితే జాయిన్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నట్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే మరి ఆయన అయితే అధికారికంగా ఇప్పటి వరకు అయితే పార్టీకి సంబంధించి ఎటు వెళ్తారనేది కూడా వివరంగా చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కార్యకర్తలతో మాట్లాడాలి, కార్యకర్తల నిర్ణయానుగుణంగా అడుగులు వేస్తాననే విధంగా చెప్తున్నారు. చెప్పండి రాత్రి సాయి, మనం చూస్తే మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించి విడుదల రజనీకి సంబంధించిన ఇష్యూ వల్ల ఆయన ఇప్పుడు రాజీనామా చేయడం మనం చూస్తున్నాం. వీళ్ళు కాకుండా మిగిలిన ముగ్గురు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చైర్మన్ని కలిసి ఖచ్చితంగా వాళ్ళ రాజీనామాని ఆమోదించాలనే డిమాండ్ వినిపించడం కూడా మనం చూస్తున్నాం. టీ బ్రేక్లో వాళ్ళు మళ్ళీ చైర్మన్ని కలిసే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. అసలు ఏంటి వైసీపీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది, అందరూ పార్టీ మారిపోవడానికి రాజీనామాలు చేయడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం 5గురు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళు దూరం వహించడం జరిగింది. వారికి సంబంధించి ఎమ్మెల్సీ పదవులను కూడా రాజీనామా చేస్తూ ఇప్పటికే చైర్మన్కి కూడా తమ రాజీనామాను అందించినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ఈరోజు మండలి సమావేశం లోపల మండలి సమావేశాలు జరుగుతున్నప్పుడే కర్రీ పద్మశ్రీ, అదేవిధంగా వెంకటరమణ, అదేవిధంగా సునీత వీళ్ళందరూ కూడా తమకు సంబంధించి రాజీనామాలకు సంబంధించినటువంటి ఆమోదాన్ని గురించి అడిగినట్లు తెలుస్తుంది. దీనిలో కళ్యాణ్ చక్రవర్తి కూడా ఉన్నారు. వీళ్ళు నలుగురు అంటే మొత్తం ముగ్గురు అయితే అడిగినట్లు తెలుస్తుంది. సునీత మాత్రం వీరితో పాటు చైర్మన్ పేషీకి వెళ్ళడం జరిగింది. ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ఆమోదం తెలపాలంటూ కూడా వాళ్ళు పేషీలో కూడా చైర్మన్ కలిసి ఆమోదం కోసం అడిగినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం ఇప్పుడైతే 5గురు అయ్యారు కాబట్టి వీళ్ళు 5గురు కూడా ఒకటే అంశాన్ని అడుగుతున్నారు. తమ యొక్క రాజీనామాలను ఆమోదించాలనే విధంగా కూడా చైర్మన్ అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వీళ్ళందరూ కోరినటువంటి సమయంలో కూడా ఆయన ఎలాంటి స్పందన అనేది లేదు అనే విధంగా అయితే తెలుస్తుంది. కాకపోతే మర్రి రాజశేఖర్ రాజీనామాకు సంబంధించి లేఖ ఇచ్చినటువంటి సమయంలో మాత్రం చైర్మన్ మాత్రం నేను ఊహించని పరిణామం అనే విధంగా కూడా చెప్పినట్లయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వీళ్ళకి సంబంధించి రాజీనామాలు ఈరోజు అంటే సభలో అడిగారు, అదేవిధంగా ఆ పేషీకి వెళ్ళి కూడా అడిగారు. కాబట్టి మరి రాజీనామా పైన చైర్మన్ మోషే రాజు ఏమన్నా అంటే నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది చూడాలి. వాళ్ళు మాత్రం చిట్చాట్లో మాత్రం క్లియర్గా చెప్తున్నారు, కంపల్సరీగా తమ ఒక రాజీనామాలను ఆమోదించుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాము. ఈ సమావేశాలు అయిపోయేలోపే రాజీనామాలు చేయించుకునేటటువంటి రాజీనామాల ఆమోదానికి కృషి చేస్తామనే విధంగా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి. ప్రస్తుతానికైతే 5గురు కూడా క్లియర్గా అడుగుతున్నారు తమ రాజీనామాలు యాక్సెప్ట్ చేయాలని. అంటే మర్రి రాజశేఖర్ కూడా చెప్పారు తమ రాజీనామాని యాక్సెప్ట్ చేయమన్నప్పుడు నేపథ్యంలో ఆయన ఏమీ స్పందించలేదు. కాకపోతే ఈ మాట మీరు ఈ విధంగా పార్టీకి దూరం అవటం కానీ రాజీనామాకి ముందుకు రావడం కానీ ఊహించని పరిణామం అనేటటువంటి ఒక మాట మాత్రం మాట్లాడారనే విధంగా మాత్రం మనకు ఆయన లాబీల్లో చిట్చాట్లో మాత్రం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. చూడాలి మరి వీళ్ళ 5గురికి సంబంధించి రాజీనామాలు ఎట్లా ముందుకు వెళ్తాయి ఏంటి అనేది చూడాలి. అయితే రాజశేఖర్కి సంబంధించి మాత్రం మరో అంశం, ఒకవేళ టీడీపీ వైపు అడుగులు వేస్తే మళ్ళీ ఆయనకి మళ్ళీ తిరిగి ఇదే ఎమ్మెల్సీ పదవి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా కొంత అయితే ప్రచారం జరుగుతుంది. మరి దానికి సంబంధించి ఎలాంటి హామీ వచ్చింది ఏంటి అనే దానిపైన మాత్రం ఆయన క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీని వీడాలనే విధంగా నిర్ణయం తీసుకున్నాడనే విధంగా మాత్రం క్లియర్గా చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సాయి శంకర్.